బండి బయటకు తీయాలంటే పెట్రోల్ బాధుడు తప్పడం లేదు. కార్లు, ట్రక్లు, లారీలు ఫస్ట్ గేర్ వేయాలన్నా ఫస్ట్ షాక్ తగులుతోంది. విజయవాడలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అయితే అన్ని బంకుల్లో రేట్ ఒకేలా ఉందా లేదా తేడాగా ఉందా? తెలుసుకుందాం. విజయవాడ నుండి మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగాయి. విజయవాడ నగరంలో చూసుకుంటే మాత్రం ఇటు డీజిల్, పెట్రోల్ రేట్లు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా పెంచిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, ప్రస్తుతం పెట్రోల్ రేటు ₹112.50 ఉంది. నిన్న చూసుకుంటే మాత్రం ₹109 ఉంది. ఈరోజు ₹112.50 ఉంది. అదేవిధంగా డీజిల్ చూసుకుంటే మాత్రం నిన్న ₹98 ఉండగా ఈరోజు ₹100.22 అయింది. అంటే కొన్ని బంకుల్లో రేట్లు తేడా ఉంటాయని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటున్నారు. ఇండియన్ ఆయిల్లో ఒక రేటు ఉండొచ్చు, అదేవిధంగా హెచ్పి బంకులో ఒక రేటు ఉంటుంది, అదేవిధంగా భారత్ పెట్రోల్ బంకులో కూడా ఒక రేటు ఉంటుంది. అంటే దాదాపు పైసల్లో రూపాయి నుంచి పైసల్లో తేడా ఉంటుంది అన్నట్టు. కొన్ని బంకుల్లో పెట్రోల్ ₹113 ఉండగా కొన్ని బంకుల్లో మాత్రం డీజిల్ కూడా ఇటు ₹100, ₹101 కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇటు పెట్రోల్ ప్రెసిడెంట్ మాత్రం ఇటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెట్రోలియం కంపెనీలు చూసుకుంటే మాత్రం ఇప్పటికే లాస్కి ఇస్తున్నామని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. దాని కారణంగానే భవిష్యత్తులో కూడా అంటే విడతల వారీగా ప్రస్తుతం ₹3 డీజిల్ కానీ పెట్రోల్పై కూడా ₹3 చిల్లర రేటు పెంచారు. భవిష్యత్తులో కూడా విడతల వారీగా అంటే మరొక 3 నెలల తర్వాత మరొక ₹3, అదేవిధంగా మరొక 3 నెలల తర్వాత ₹3 పెంచే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని మాత్రం అసోసియేషన్ వాళ్ళు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.